నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికలకు నగరం మోగింది. నిన్నటి నుంచి 28 తారీఖు నుంచి 30 తారీఖు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. బోధన్ ఆర్ఓ ఆఫీసర్గా మన బోధన్ సబ్ కలెక్టర్ గారు ఉన్నారు. ఆ బోధనకు సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా కొనసాగుతుంది, దానికి ఏర్పాట్ల గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలక్షన్ ఆల్ ఎలక్షన్ అన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ మన తరఫు నుంచి ఇప్పుడు అయిపోయింది. నామినేషన్స్ కోసం 28 రోజు నుంచి 30th దాకా రెండు నామినేషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంకొకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 5 రూమ్స్లో 5 ఆ రోజు నామినేషన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 8 రూమ్స్లో 8 ఆ రోజు నామినేషన్ తీసుకుంటున్నారు. మన బోధన్ మున్సిపాలిటీ 38 వార్డ్కి 13 ఆ రోజు నియుక్తి చేయడం జరిగింది గౌరవ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ద్వారా. ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకు 30th రోజు లాస్ట్ డే ఆఫ్ ఫిల్లింగ్ నామినేషన్, తర్వాత 31st స్క్రూటినీ ఉన్నది. అదేవిధంగా 31st ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్క్రూటినీ వ్యాలిడ్లీ నామినేట్ క్యాండిడేట్ పబ్లికేషన్ లిస్ట్ అవుతుంది. దెన్ అపీల్ కోసం ఒక రోజు ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ ఫస్ట్ రోజు. దెన్ అపీల్ తర్వాత 3rd రోజుకి విత్డ్రాల్కి సమయం ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఫైనల్గా 3rd of February ఫైనల్ కంటెస్టింగ్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. పోలింగ్ డే వచ్చేసి 11th of February అండ్ దెన్ కౌంటింగ్ డే ఈజ్ 13th of February. దీంట్లో ఇది మన షెడ్యూల్ ప్రకారం మనకు వేరియస్ స్టేజెస్లో ఏమేం చేయాలి అది అన్ని పని ఇప్పుడు నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్ ఒక ప్లేస్లో నడుస్తున్నది, మిగతా ప్లేసెస్లో ఈ బ్యాలెట్ బాక్సెస్ రిక్విజిషన్. సో ఇప్పుడు ప్రస్తుతం మన బోధన్ మున్సిపాలిటీకి 111 పోలింగ్ స్టేషన్స్లో 111 into 2 ప్లస్ రిజర్వ్ 20%, ఈ అన్నీ కలిపి మనకి మోర్ దెన్ 260 బ్యాలెట్ బాక్సెస్ కావాలి. ఇది కూడా ఇప్పుడు ఈరోజే వేరియస్ ఎంపీడీ ఆఫీస్ నుంచి అండ్ డిపి ఆఫీస్ నుంచి మనము తీసుకుంటుంటాను. అండ్ దెన్ మిగతా స్టాచ్యుటరీ కవర్స్, నాన్ స్టాచ్యుటరీ కవర్స్, మటీరియల్స్, పోలింగ్ మెటీరియల్స్ అంతా బోధన్ మున్సిపాలిటీకి వచ్చింది. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ వైజ్ మనము సెగ్రిగేట్ చేసి ప్రిపేర్గా చేస్తున్నాము. సార్, ముఖ్యంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థి కార్పొరేటర్గా వాళ్ళకు చాలా సమస్యలు ఏర్పడవుతున్నాయి. ట్యాక్స్ విషయంలో కానీ, లేకపోతే ఒక్కొక్క అభ్యర్థికి 10 మంది కావాలని చెప్పుకుంటున్నారు, లేదా అదే వార్డుకి సంబంధించిన విట్నెస్ కావాలని చెప్పుకుంటున్నారు. అది మీరు ఏ విధంగా భావిస్తున్నారు సార్? సో దీంట్లో క్లారిటీ కోసం 3 పాయింట్స్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూల్స్ ప్రకారం ప్రపోజర్కి కంపల్సరీగా సేమ్ వార్డ్కి ఉండాలి. విట్నెస్ అండ్ ప్రపోజర్ వేరే ఉంటారు. మనకు నామినేషన్ పేపర్లో ఒక ప్రపోజర్ కావాలి, ఆ ప్రపోజర్ కంపల్సరీగా సేమ్ వార్డ్కి ఉండాలి. దట్ ఈస్ ది మన రూల్ పొజిషన్. ఇది మన అవగాహన కోసం ఆర్ఓ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చాలామంది నామినేషన్ పేపర్ తీసుకొని వెళ్ళారు, వాళ్ళకి పర్సనల్గా చెప్పడం జరిగింది కి కంపల్సరీలీ మీరు ఈ ప్రపోజర్ మాత్రమే సేమ్ వార్డ్కి ఉండాలి. అండ్ ప్రపోజర్ ఒకటే కావాలి, 10 మందికి అవసరం లేదు. దిస్ ఈజ్ ఐ థింక్ రూమర్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఒకటే ప్రపోజల్ సరిపోతుంది. అదేవిధంగా నో డ్యూ సర్టిఫికేట్ మున్సిపాలిటీ నుంచి ఇవ్వడం జరిగింది. ఎవరు రెంట్లో ఉన్నారో వాళ్ళకి నో ప్రాపర్టీ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు విత్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్. ఈ అన్ని మున్సిపాలిటీలో సేమ్ విధంగా నడుస్తుంది కాబట్టి మన బోధన్ మున్సిపాలిటీలో కూడా సేమ్ నడుస్తుంది. సో ఇది రూమర్స్. ఇది ఇంకా క్లారిటీ కోసం ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ క్యాండిడేట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది ఓటర్స్, మనకు నామినేషన్లో ఈ నామినేషన్ పేపర్ వచ్చేసి Form 2. ఈ Form 2 తో సహా మనకు ఒక డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ క్యాండిడేట్స్కి ఇవ్వాలి. అదేవిధంగా ఒక డిక్లరేషన్ ఫర్ అసెట్, లయబిలిటీ అండ్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఇది కూడా ఇవ్వాలి. ఈ అన్ని సెట్స్ ఆర్ఓ గారు మన ఆర్ఓ ఆఫీస్ నుంచి ఖాళీ ఫామ్స్, బ్లాంక్ ఫామ్స్ ఇస్తున్నారు. బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగులో ఫామ్స్ అవైలబుల్ ఉన్నది.
ఏ భాషలో మీరు కంఫర్టబుల్ ఉన్నారో అది మీరు తీసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ మీకు డౌట్ అయితే కూడా మన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది బోత్ ప్లేసెస్లో. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ ఉన్నది, అక్కడ మన మాస్టర్ ట్రైనర్ గారు ఉన్నారు. మీకు ఏదైతే డౌట్ ఉన్నదో ఫిల్లింగ్ కోసం ఎక్కడ డౌట్ వస్తే మీరు మాస్టర్ ట్రైనర్ గారికి అక్కడ హెల్ప్ డెస్క్లో అడగవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ స్క్రూటినీ మీరు సబ్మిట్ చేసినప్పుడు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీకు ఒక హెల్ప్ చేయడానికి మీకు అన్నీ చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ముఖ్యం అంశం ఏంటి అంటే ఒక్క కాలం కూడా ఖాళీ పెట్టకండి. దీంట్లో ఒకవేళ నాట్ అప్లికబుల్ అంటే నాట్ అప్లికబుల్ రాసుకోవచ్చు, లేకపోతే డాష్ ఏదో ఒక రకంగా చేసుకోవచ్చు. అదేవిధంగా మన క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. అండ్ దెన్ మన బ్యాంక్ అకౌంట్ కోసం కూడా నిన్న కూడా క్లారిఫికేషన్ వచ్చింది. ఈధర్ కొత్త బ్యాంక్ పాస్బుక్ ఫోటో తీసుకొని రావచ్చు, లేకపోతే ఈవెన్ పాత పాస్బుక్ కూడా ఇప్పుడు సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఎస్ఈసి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కి ఈవెన్ పాత పాస్బుక్ కూడా రావచ్చు విత్ జీరో అకౌంట్ మెయింటైన్ చేస్తే దీంట్లో మనము ఎలక్షన్ ఎక్స్పెండిచర్ చూద్దాం. సో దిస్ ఈజ్ మెయిన్ రూమర్స్కి ఇదే క్లారిఫికేషన్. ఒక గ్రూప్లో కూడా పొలిటికల్ పార్టీస్ గ్రూప్లో కూడా మున్సిపల్ కమిషనర్ గారు క్లారిఫికేషన్ పెడుతున్నారు. అండ్ మీకు ఇంకా క్లారిఫికేషన్ అవసరం అయితే కూడా మీరు చెప్పుకోవచ్చు. వీ విల్ గివ్ ఇన్ ది ప్రెస్ గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు అదే మన అడిషనల్ కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ ప్రశాంతంగా కొనసాగాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదు, ముఖ్యంగా హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తున్నారు సార్? సో ఫర్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎస్పెషలీ ఏబుల్డ్ పర్సన్స్కి మనము పోలింగ్ స్టేషన్స్లో కంపల్సరీగా వీ విల్ మేక్ ప్రొవిజన్ ఫర్ వీల్ చైర్స్. అండ్ వీల్ చైర్స్తో సహా వీ విల్ గివ్ మున్సిపల్ స్టాఫ్ కూడా ఉంటారు అక్కడ, వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫర్ ఓటింగ్. ఈ ఓటింగ్ కోసం అన్ని హెల్ప్ అండ్ అన్ని సహాయం మన గవర్నమెంట్ నుంచి అండ్ మన మున్సిపాలిటీ నుంచి కంపల్సరీగా వీ విల్ ఎన్ష్యూర్. సార్ బందోబస్తు విషయంలో కానీ ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా డ్రింకింగ్ వాటర్ కానీ అదే టెంట్ కానీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? సో ఇప్పుడు ప్రస్తుతం నామినేషన్ సెంటర్లో కూడా ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ROs అండ్ ఆల్ ది పబ్లిక్ అండ్ క్యాండిడేట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రపోజర్స్ ఎట్సెట్రా కోసం అక్కడ టెంట్ కూడా ఉన్నది అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. పోలింగ్ రోజు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర వీ విల్ పుట్ టెంట్స్ అండ్ చైర్స్ ఎట్సెట్రా wherever needed as per the need and demand of the voters. మెయిన్ ప్రధానమంత్రి సార్ ఎలక్షన్ అయ్యేటప్పుడు నామినేషన్ అయ్యేటప్పుడు కూడా మీడియా వాళ్ళకి లోపల అలా చేయట్లేదు, అది కొంచెం మీరు ఐఆర్ ఆఫీస్తో మాట్లాడి ఏమన్నా చేయగలుగుతారా? ఈ నామినేషన్ సంబంధించి మన స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటి అంటే 100 మీటర్స్ లోపల ఓన్లీ క్యాండిడేట్ ప్లస్ వాళ్ళు ప్రపోజర్ ప్లస్ వాళ్ళు ఒక ఏజెంట్, సో ఈ విధంగా 3 పర్సన్స్ అలౌడ్ ఉన్నది యాజ్ పర్ రిటర్నింగ్ ఆఫీసర్ మాన్యువల్. అదే మనం ఫాలో చేస్తున్నాను. బట్ ఫర్ ది హెల్ప్ అండ్ అవగాహన ఆఫ్ మన మీడియా మిత్రులకి హెల్ప్ కోసం అండ్ అవగాహన కోసం మనము అఫీషియల్ గ్రూప్లో ఈ ఫొటోస్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆల్సో రిపోర్టింగ్ అవుతున్నది ఈరోజు ఎన్ని నామినేషన్స్ మనకు రిసీవ్ అయింది, అది కూడా ప్రెస్ గ్రూప్లో ఫర్ అవగాహన కోసం పెడదాం. అది మన బోధనలో మున్సిపల్ ఎలక్షన్ ప్రశాంతంగా కొనసాగించే విధంగా చూస్తానని చెప్పి మన బోధన సపోర్టర్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే బోధనలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా ఇబ్బంది కాకుండా ప్రశాంతంగా ఓటు వేసి తమ హక్కును వినియోగించుకోవాలని చెప్పి అంటున్నారు. బోధనలో ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలీస్ బందోబస్తుతో మున్సిపల్ శాఖతో మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్తో అందరూ సమకూరమై ఈ ఎలక్షన్ కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో నవీన్, K6 బోధన్.